స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో మహిళా శానిటరీ వర్కర్గా పనిచేస్తున్నటువంటి మహిళకు రక్షణ లేకుండా పోయింది. ఏకంగా ఏదైతే ఉందో చింటూ, ఈ మధ్య కాలంలో ఏజెన్సీ మార్పుల వల్ల చింటూ అనే వ్యక్తికి ఏజెన్సీ దక్కినటువంటి నేపథ్యంలో అక్కడ సూపర్వైజర్గా అమర్ అనే వ్యక్తి ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈమెకు తిరిగి కొనసాగించాలి ఆ ఉద్యోగంలో. దాదాపు ఈ మహిళ ఏదైతే ఉందో ముస్లిం మైనార్టీకి చెందినటువంటి మహిళ 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం మారిన తర్వాత ఏజెన్సీ కూడా మారింది. మారినటువంటి నేపథ్యంలో చింటూ అనే వ్యక్తికి ఈ ఏజెన్సీ దక్కడం, ఇక్కడ ఏదైతే ఉందో అమర్ అనే వ్యక్తిని సూపర్వైజర్గా నియమించడం. ఆ సూపర్వైజర్ అయితే మాత్రం నువ్వు చింటూని కలవాలి, లేకపోతే నీకు ఉద్యోగం ఉండదు అన్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యంలో చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా నేను అంతో ఇంతో ఏదైనా డబ్బు అయితే ఇచ్చుకోగలనని కూడా ఈ సదరు మహిళ చెప్పినటువంటి నేపథ్యంలో కూడా డబ్బు అవసరం లేదని కూడా చెప్పినటువంటి నేపథ్యం. అయితే చివరికి ఇది ఎక్కడికి దారి తీసింది అంటే ఇంకా ఆమెకి ఫోన్ చేసి ఏకంగా వీరి కోరికను తీర్చాలి, కోరికను తీరిస్తే నీకు ఉద్యోగం కంటిన్యూ అవుతుంది, మాకు డబ్బు అవసరం లేదు అని చెప్పేసి కగ్గల్లప్, తెలుగుదేశంకి చెందినటువంటి ఒక నాయకుడు కగ్గల్లప్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఏకంగా ఆమెతో మాట్లాడడం అనేది తీవ్ర సంచలనం రేపుతుంది. ఏకంగా ఎందుకంటే కోరికలు తీరిస్తే తప్ప మీకు ఉద్యోగం నిలవదు, లేదంటే ఉద్యోగం ఇవ్వడానికి కూడా కుదరదు, కాబట్టి ఖచ్చితంగా నువ్వు దానికి సిద్ధమవ్వాలన్నట్టుగా మాట్లాడినటువంటి నేపథ్యం. అందులో ఆ సదరు మహిళ నేను అటువంటి వ్యక్తిని కాదు, ఖచ్చితంగా నేను ఏదైనా కావాలంటే డబ్బు ఇచ్చుకోగలను, కాబట్టి లేకపోతే నాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది నాకు, ఎందుకంటే నా కుటుంబ పోషణ కూడా నేను ఈ ఉద్యోగంతోనే అన్నట్టుగా కూడా ఆమె చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటరీ వర్కర్గా పనిచేస్తున్నటువంటి మహిళకు మరి ఎంత మేరకు న్యాయం చేస్తారు, ముఖ్యంగా ఈ తెలుగుదేశం నాయకులు స్పందిస్తారా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తానికైతే ఈ ఫోన్లో రికార్డ్ అయినటువంటి అంశం అయితే మొత్తం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కాకుండా బయట కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఏదైతే ఉందో చింటూ కావచ్చు, లేదంటే అమర్ కావచ్చు, ముఖ్యంగా కగ్గల్లప్ వీళ్ళందరిపైన కఠినంగా చర్యలు తీసుకుంటారా, లేకుంటే ఈమెకు ఏదైతే ఉందో ఉద్యోగం తీసివేసినటువంటి ఉద్యోగం తిరిగి ఆమెకి ఇస్తారా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.